పీపుల్, నేను మీ స్వప్న. తమ అభిమాన హీరో సినిమా అంటే వాళ్ళకి నిజంగానే పండుగ. కానీ ఆ పండుగ కాస్త అనుకోని ప్రమాదంగా మారితే, ఆత్మీయులను కోల్పోతే ఎలా ఉంటుంది? మొన్న అదే జరిగింది. ప్రముఖ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మరో ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. హీరో, నిర్మాతలు పుష్ప 2 టీం అంతా విచారణ వ్యక్తం చేశారు. సంఘీభావాన్ని కూడా ప్రకటించారు, సంతాపాన్ని ప్రకటించారు. జీవితాంతం తోడుంటామంటూ హామీని కూడా ఇచ్చారు. కానీ అవేవి ఆ కొడుక్కి తల్లిని తీసుకురాలేవు, తల్లి ప్రేమను రీప్లేస్ చేయలేవు. జీవితాంతం ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక వేదనను చెరిపేయలేవు. ప్రైవేటు భద్రతా చర్యలు లేవు. పోలీసులకి ముందస్తు సమాచారము లేదు. వెరసై వందలాదిగా ఎగబడిన అభిమానుల మధ్య ఒక నిండు ప్రాణం బలైపోయింది. తప్పెవరిది? సరదాగా సినిమా చూద్దామని వెళ్ళిన ఆ కుటుంబానిదా? ప్రీమియర్ షోకి ఎంతమంది వస్తారో అంచనా వేయని సంధ్య థియేటర్ యాజమాన్యానిదా? అభిమానులను ఆశ్చర్యపరచడానికి థియేటర్ దగ్గరకు ముందస్తు ప్రకటన కూడా చేయకుండా వచ్చిన అల్లు అర్జున్ అండ్ ఆ టీంది అనుకోవాలా, లేకపోతే నిర్మాతలది అనుకోవాలా? ఏది ఏమైనా పుష్ప 2 ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. ముందుగానే 100 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ కూడా తీసుకుంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర ఒక నిండు ప్రాణం బలయ్యింది. ఒక బిడ్డకు తల్లి లేకుండా పోయింది. మరొక బాబు, వాళ్ళ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మరి వారికి న్యాయం ఎవరు చేస్తారు? ఓకే, అండగా ఉంటామని చెప్తున్నారు. కానీ ఇది ఎన్నిసార్లు? ఇది కేవలం ఒక పుష్ప 2 గురించి మాత్రమే మనం మాట్లాడడం లేదు. ఈ సంఘటన ఇప్పుడు జరిగింది మాత్రమే కాదు, గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఒక 100 డేస్ ఫంక్షన్స్లో కావచ్చు, లేకపోతే రిలీజ్ రోజు కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్ కొట్టి చనిపోయిన వారు కావచ్చు. అనేక మంది మృత్యువాత పడుతూనే ఉన్నారు. కాకపోతే మొన్న జరిగిన ఈ విషాద సంఘటన చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్పై కేసు నమోదైంది. BNS యాక్ట్ 105(118) కింద కేసు నమోదు చేశారు. ఇది ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నారు అన్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సరైన సమయంలో పోలీసులకు ఇవ్వలేదు. సో దానికి తగ్గట్టు భద్రతా చర్యలు తీసుకోవడంలో పోలీసులకి సమయం లేకుండా పోయింది. అదేవిధంగా సంధ్య థియేటర్ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా చెప్పలేదు. అయితే నిజంగా అల్లు అర్జున్ అక్కడికి వస్తే ఎంత క్రౌడ్ ఉంటుంది, ఎంతమంది వస్తున్నారనే అంచనాలని ఇక్కడ వేయలేకపోయారు. నిజంగా ఆ రోజు ముందస్తు సమాచారం ఇచ్చి ఉన్నట్లయితే పోలీసులు తగిన చర్యలు తీసుకునేవాళ్ళు, అక్కడ భద్రత పెంచేవారు. లేకపోతే ఇలాంటి సందర్భాల్లో ఇక్కడికి రావటం కరెక్ట్ కాదు, మీరు 2 రోజుల తర్వాత రండి అంటూ కూడా కనీసం వాళ్ళు రావడం అయినా ఆపేవారు. కానీ ఇక్కడ తప్పేవరదంటే ఒకరి మీద ఒకరు నెట్వేసుకుంటున్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్పలేదని, అల్లు అర్జున్ అభిమానులు ముందుగా వచ్చి మీద పడిపోయారని, అదేవిధంగా పోలీసులకు సరైన సమాచారం అందించలేదని, ఇలా ఒకరి మీద ఒకరు తప్పుని నెట్టేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మునుముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము అనే ఎలా జరిగింది ఏంటి అనే దాన్ని అయితే విశ్లేషించుకోలేకపోతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా మా అసోసియేషన్ ఇప్పటికొచ్చి మాట్లాడలేదు. సినీ ఇండస్ట్రీ వైపు నుంచి కూడా బయటకు వచ్చి ఎవరు మాట్లాడలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక వార్ నడుస్తుంది ఏపీలో. మనం చూసుకున్నట్లయితే ఏపీలో మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్. పిఠాపురంలో అయితే ఫ్లెక్సీలు చించివేసి ఘర్షణలకు దిగి కొట్టుకునే వరకు వచ్చింది. అంటే ఇక్కడ ఒకే ఫ్యామిలీలో 2 వర్గాలుగా విడిపోయి ఆ ఫ్యాన్స్ ఏంటంటే అక్కడ కొట్టుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంటే వీటన్నిటికీ కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి